ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించిన అరెస్ట్ ఉదంతాన్ని చూద్దాం. నిన్న సాయంత్రం లేట్ ఈవినింగ్లో అనూహ్యంగా ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో సోదాలకు వెళ్ళి ఆయన ఇంట్లో సోదాలు జరిపారు. 9 సార్లు సమన్లు ఇచ్చినా కూడా విచారణకు రమ్మని విచారణకు రాకపోవడం, రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేసి ఈడీ ఆఫీస్కి తరలించడం, విచారణ జరగడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, కోర్టులో ఆర్గ్యుమెంట్స్, దాదాపు 10 రోజులు కస్టడీకి ఆయనని ఇవ్వాలని అడగడం, ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా ఈడీ వేసిన రిమాండ్ రిపోర్ట్లో కీలకమైన ప్రధానమైన సూత్రధారి లిక్కర్ స్కామ్కి ఇతని ద్వారానే సౌత్ లాబీకి 100 కోట్ల రూపాయలు ముడుపులైందాయి. మధ్యవర్తిగా కవిత వ్యవహరించారు. సౌత్ లాబీని కవిత లీడ్ చేశారు. మొత్తం సూత్రధారి, ఈ పాలసీని డిజైన్ చేసింది అరవింద్ కేజ్రీవాల్ అనేది రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఏం జరుగుతుంది, ఏంటి అసలు ఈ లిక్కర్ స్కామ్ అనేది నెక్స్ట్ ఎలా ఉండబోతోంది, అరవింద్ కేజ్రీవాల్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, మధ్యలో సందట్లో సడేమి అన్నట్టుగా అన్నా హజారే వచ్చారు. అన్నా హజారే లోక్పాల్ ఉద్యమాన్ని నడిపినప్పుడు యోగేంద్ర యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, ఈ మనీష్ సిసోడియా ఇలాంటి వాళ్ళందరూ ఆయన శిష్యులుగా ఉండి ఒక పెద్ద ఉద్యమాన్ని నడిపారు. అలాంటి అన్నా హజారే ఈరోజు వచ్చి ఖచ్చితంగా ఈ నేరానికి అరవింద్ కేజ్రీవాల్ పాల్పడ్డాడు. గతంలోనే నేను లిక్కర్ పాలసీ వద్దని చెప్తే వినకుండా లిక్కర్ పాలసీ పెట్టాడు. ఆయన లిక్కర్ పాలసీ ఇలాంటి తయారు చేసి అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ఇవాళ ఈడీ ఆయనని అరెస్ట్ చేసింది అని చెప్పి అన్నా హజారే చెప్పడం కూడా కొంత సంచలనాత్మకమైంది. ఇది ఎన్డీఏకి ఇండీ అలయన్స్కి కూడా మధ్య ఒక రాజకీయ పోరాటంగా మారింది అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అనేది. సో ఈ పరిణామాలు ఎలా ఉన్నాయి కూడా చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. అప్పుడే మొదలైంది సార్ కంగారు.